ఓటమి భయం పట్టుకున్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులకు దిగుతోంది. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న లోకేష్ కుప్పం గూండాలను మంగళగిరిలో దింపారు. తాడేపల్లిలో టీడీపీ చేసిన దాడిలో వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు మృత్యువాత పడ్డారు. మరోవైపు చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు ఫలితంగా పలుచోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో టీడీపీ నేతలు ఘర్షణలకు దిగుతున్నారు. సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు వచ్చే ఎన్నికల్లో ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో వారు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారు. నాయకులను, కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ నేతల మీద రెచ్చగొడుతున్నారు. అలాగే హింసాత్మక చర్యలకు దిగుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలో వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా చంపారు. ఎందుకంటే దీనివల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారు ఎన్నికల్లో వెనక తగ్గి ఉండాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ ప్రచార రథాలు తిరుగుతున్నాయో వాటి మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. ఎక్కడికెళ్ళా వైఎస్ఆర్సీపీకి కానీ, వైఎస్ఆర్సీపీ ప్రచార రథాలు కానీ ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. దీన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచార రథాల మీద కూడా దాడులు చేస్తున్నారు. మరోవైపు ఏ సర్వే నిర్వహించినా, జాతీయ స్థాయిలో కానీ లేదంటే రాష్ట్ర స్థాయిలో కానీ ఎటువంటి సర్వేలు నిర్వహించినా అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి హింసాత్మక చర్యలకు పూనుకునేలాగా వారు ప్రయత్నిస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవాలి కానీ ఇటువంటి దాడులు, హింసాత్మక చర్యలు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, హత్యా రాజకీయాలకు పాల్పడడం ద్వారా ఎన్నికల్లో జరగాలంటే అది ఖచ్చితంగా జరగదు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. వీటన్నింటినీ కూడా జీర్ణించుకోలేకే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నాయుడు.